ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 25వ రోజు 25వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం మీ అందరి అభిమానం వల్ల ఇంతవరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగింది. ఇక మీదట కూడా మిగిలిన 5 రోజులు కూడా ఇలాగే నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. 25వ అధ్యాయం. దూర్వాసురుడు అంబరీషుణ్ణి శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వల్ల నీకు అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెట్లా అనుకూలించునో అట్లనే చెయ్యుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తమల్లారా, నా అభిప్రాయము ఆలకించి వెడులుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రుని శాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించపరుచుట కాదు, ద్వాదశి విడుచుట యగు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్ను నిందింపుడు. నా తొలి పుణ్యఫలము నశింపదు గాన జలపానము మోచరించి పూర్వకుందును అని వారి ఎదుట జలపానము మోచరించిరి. అంబరీషుడు జలపానము మోచరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్లు వెంట నిప్పులు గ్రొక్కుచు, ఓరి మదాంతమా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెల భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మవర్త్యాగివి. అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడు అగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనంకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుదువే గాని హరిభక్తుడు ఎట్లా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానించిన సహించడు. మమ్మల్ని అవమానించుట అనిన శ్రీహరిని అవమానించటమే. నీ వంటి హరినిందాపరుడు మరి ఎక్కడా లేడు. నీ మహాభక్తుడు అని అతి గర్వం కలవాడివై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానించి నిర్లక్ష్యంగా జలపానము మునచ్చరించితివి. అంబరీష, నీవు ఎట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను. అంబరీషుడు ముని కోపం నాకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా యజ్ఞముచే నేను కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము, మీరు తపోనిధులు, దయాదాక్షిణములు కలవారు కాన నన్ను కాపాడుడు అని అతని పాదాలపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపము ఎగుడకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో కూరుడు అగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూడునైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యమును గాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను, 10వ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించక శపించను. ఇంకా కోపము తగ్గక మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలోనే ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపము అనుభవింతును అని ప్రాధేయపడెను. కానీ దూర్వాసుడు తనకున్న కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తనతో సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనుడు కోటి సూర్యప్రభాలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంతటి దూర్వాసుడు ఆ చక్రము తను మసిచేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను. మహా తేజస్సుతో ఆ చక్రాయుధము దూర్వాసును తరుముచుండెను. దూర్వాసుడు తను కాపాడమని
భూలోకమునున్న మహామునులను, దేవలోకమునున్న దేవేంద్రుని, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం ఆ చక్రాయుధ భారి నుండి దుర్వాసును కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాంద పురాణార్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 25వ అధ్యాయ పారాయణము సమాప్తము. ఆహా, ఎంత బాగుందండి! అసలు భక్తుల కష్టాలు తనే స్వయంగా అనుభవించాలని శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చి అవతారాలు దాల్చి తన భక్తుల కష్టాలన్నీ తను అనుభవించాడు. నిజంగా పురాణాలు చదువుతూ ఉంటే మనసు ఎంతో పులకిస్తుంది. మీ అందరి కోసం, మీకోసం ఈ పురాణం చదువుతున్నసేపు మనసు బాగా పులకరించింది. నిజంగా ఆ మహావిష్ణువుకి శతకోటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ రేపొద్దున వేరే అధ్యాయంతో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు సదా మిమ్మల్ని అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.